ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా బుజ్జి కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి ఎలా ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి, ఎలాంటి ఫుడ్ తింటాయి అనేది నాకు నచ్చినటువంటి మా చిన్నోడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క కోడి పిల్లల్ని ఎలా మేము పెంచుతాము, వాటికి ఎలాంటి ఫుడ్ పెడతాము, మా ఊడు వాటిని ఎలా కేర్ చేస్తాడు, ఎలా ప్యాంపరింగ్ చేస్తాడు, అవన్నీ ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమందికి ఈ యొక్క బుజ్జి చిక్స్ ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఊరా, పల్లెటూరా, సిటీనా, పట్టణమా లెక్క లేదు. మనకు పెంచుకోవాలి, చెయ్యాలి అన్న చిన్న థాట్ ఉంటే దేనినైనా సాధించగలుగుతాం. మనం ఇంత పెద్ద బిల్డింగ్లలో బతకగలుగుతాం. వాటి కోసం చిన్న ప్లేస్ సరిపోతుంది కదా. నేను ఎలా పెంచుకుంటానేంటో చూసేద్దామా. ఇదిగోండి బుజ్జిగా ఉన్నటువంటి వీటిని నేను ఈ విధంగా చూడండి. వాటికి కొత్తిమీర అంటే ఎంత పిచ్చో అలా పట్టుకుంటే అలా జంప్ చేస్తూ తింటాయన్నమాట. మా వాడికి ఎంత ఇష్టం, అలా పెడతా ఉంటాడు. నాన్న లేదు నాన్న కొంచెం ఉంది కర్రీలకు ఉంటే, అబ్బా మమ్మీ ఒకరోజు కర్రీలకు లేకపోతే ఏం కాలే మమ్మీ, వాటికి ఇష్టం కదా మమ్మీ, పెట్టేద్దాం మమ్మీ అనేసి కొన్నిసార్లు నాకు చూపించి పెడతా, కొన్నిసార్లు నాకు చూపించకుండా పెడతా. ఎంత ఇష్టం చూడండి. ఒకసారి ఇది ఎగురుతుంది, ఇంకొకసారి అది ఎగురుతుంది, ఇంకా కొంచెం పైకి ఎగురుతుంది. ఓ 4-5 సార్లు ఎగిరిన తర్వాత దానికి ఇంకా ఆస్ట్ వస్తుంది. ఇక వేరే నాకు పెట్టేటట్లే లేదు, సపరేట్ కూకుంటుంది. మళ్ళీ తీసుకురాగానే ఇప్పుడు ఇక దబ్బని వచ్చేసి ఇక చేతిని కొరికేస్తాయి. నేను ఇన్నిసార్లు సత్తా ఇస్తావు నువ్వు అన్నట్టుగా వచ్చేసి కొరికేస్తుంది. వాటిని చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే మనము దేనిపైన ఒకసారి ఎఫెక్షన్ పెంచుకున్నామంటే అట్లే ఉంటుంది ఏమోలే అనిపిస్తుంది. చూడండి ఒకసారి ఇది ఎగురుతుంది, ఇక మావాడు ఏంటంటే పాపం అంత హైట్ ఎగరలేకపోతుంది, వాటి కూడా కాళ్ళు నొప్పి వస్తున్నట్టున్నాయి అనేసి ఇక కొంచెం కిందికని పెట్టేసరికి మంచిగా ఇష్టంగా తింటున్నాయి. తర్వాత వీడియో అనమాట. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత చూడండి. ఇంక నేను పైకి తీసుకెళ్ళలేదన్నమాట, బకెట్లోనే పెట్టేసరికి వాటికి కోపం వస్తూ ఉంది. అవి కోపం వచ్చినప్పుడు అరుపులు డిఫరెంట్గా ఉంటాయి. సర్లే అనేసి నేను బయట బాల్కనీలో కూర్చొని, ఇంతకు అవి చిన్నగా ఉన్నప్పుడు బయట బాల్కనీలో కూర్చొని బయట బాల్కనీలో వదిలేసేదాన్ని. గోడ పైనటువంటి కుండీల కింద పెట్టేసాను అనుకోండి. దాంట్లో ఉన్నవి వాటికి నచ్చిన ఆకులు ఏమైనా తినడం కానీ, ఆ మట్టిలో ఏమైనా ఉంటే ఏరుకొని తినడం కానీ చేసేసి ఇలా. ఇది వచ్చేసి పెద్ద కుండీలు అనమాట, బకెట్స్, పెద్ద బకెట్స్. అవి చిన్నగా ఉన్నప్పుడు ఒకటి అటు పడుకొని మంచిగా మట్టి మొత్తం తవ్వి తర్వాత మట్టి అంతా మీద పోసుకుంటూ ఆడుతూ ఉండేవన్నమాట. వాటికి ఏంటి మట్టి తవ్వడమే కదా, కోళ్ళు అంటే ఏంటి తవ్వడమే కదా వాటి చేసే పని. వాటికి అలా తవ్వడం అంటే ఇష్టం అనమాట. అందుకే నేను బకెట్లో వేసి పెట్టినా కానీ మట్టి పోసి బకెట్లో వేస్తాను. దానివల్ల ఏంటంటే దానికి ఏ ఫుడ్ పెట్టినా మట్టిలో ఉన్నటువంటిది ఏమైనా ఉంటే ఏరుకుంటుంది. మనం పెట్టే బౌల్లో పెడతాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత పాటి పోయినా కానీ మనకి స్మెల్ రాదనమాట మట్టిలో ఉండడం వల్ల. అలా కాకుండా మనం ఉత్తన పెట్టేసామనుకోండి స్మెల్ వస్తుంది. మెయిన్ ఇంట్లో పెంచుకున్న స్మెల్ రాకుండా ఉండడానికి రీజన్ అదనమాట. మన కింద మట్టి వేసేసి బకెట్లో పెడతాం కాబట్టి అది 2 డేస్కి ఒకసారి మట్టి మార్చేస్తాను. లేదు ఒక్కోసారి 1 డే కూడా మార్చేసేదాన్ని అనమాట. చూడండి మా వాడు ఎంత మంచి ప్యాంపరింగ్ చేస్తున్నారో చూడండి. వాటిని అలా మంచిగా టవాల్లో చుట్టేసి, లేదంటే ఉత్తని ఎట్లా మనం చేత్తో ఇట్లా పట్టేసుకొని ఇలా అన్నామనుకో తలపైన నిబిరినట్టు ఇస్తాం, మీకు మంచి నిద్రపోతాం. చూడండి స్పైడర్ మ్యాన్ పైన పడుకోబెట్టేసి పైనకి టెడ్డీ బేర్ పెట్టేసి మంచిగా నిద్రపోతాయి. 2 కూడా అలా పెట్టేస్తే ఎంతసేపు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు నిద్రపోతాయి. తెలుసా, మొన్నదాకా చాలా హెవీ ఎండలు ఉండే కదా, ఆ ఎండలు కూడా తట్టుకోలేక ఇక హాల్లో వదిలేసామనుకోండి. బెడ్రూమ్ ఓపెన్ ఉంటే కొంచెం సందులోకి వచ్చేసి బెడ్రూమ్లో కంప్యూటర్ది స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ కింద పడుకునేవన్నమాట. అక్కడైతే వాటికి మంచి ఫ్రీగా ఉంటుంది, ఇంకెవ్వరేం డిస్టర్బ్ చేయడానికి ఉండరు అని. మా హస్బెండ్ ఒకవేళ వర్క్ చేసుకుని లోపలికి డెస్క్ కిందకే ఉంటాయన్నమాట, మంచిగా పడుకునేవి. ఇక అనిపిస్తుంది వాటికి కూడా చల్లదనం ఇష్టపడుతున్నట్టున్నాయి అనేసి. ఒకవేళ ఏసీ బంద్ చేసాక ఆ కూల్నెస్ ఉన్నంత వరకు ఉండేవి. తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళేసి కాసేపు హాల్లోనో కాసేపు బెడ్రూమ్లోనో అటు ఇటు తిరుగుతూ ఉండేవి అనమాట. అందుకని వాటికి ఇలా కూడా రోల్ చేసి పెడితే ఇష్టం అనమాట. చిన్నపిల్లలకి మంత్స్ బేబీస్కి ఫోటో షూట్ చేసినప్పుడు ఇలా క్లాత్స్లో చుట్టేసి పెడతారు. వాటికి ఇష్టం, ఇప్పుడు కూడా అట్లే ఇష్టం. ఇప్పటికి అవి వాటి యొక్క బర్త్ వచ్చేసి 6 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాటికి ఇలా టవాల్లో రోల్ చేసేసి పెట్టేసి ఎంత మంచిగా పండుకుంటాయి. 2-3 గంటలు కూడా మనం డిస్టర్బ్ చేయకపోతే మంచిగా పండుకుంటాయి అట్లే. తర్వాత మనం ఏమైనా సౌండ్స్ వచ్చినా, ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చింది కూడా అప్పుడు అవే లేచేసి వచ్చేస్తాయి అనమాట. చూడండి మంచిగా నిద్రపోతున్నాయి. అలా పక్కన పెట్టేసుకుని మంచిగా హోంవర్క్ రాసుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ మనం రాసుకుంటున్నాం, మనం ఏమైనా పని చేసుకున్నా వచ్చి మన పక్కనే అటు ఇటు ఆడుతూ ఉంటాయి అనమాట. ఒకవేళ మనం కూర్చున్నామనుకో వచ్చేసి మన పక్కనే కూర్చుంటాయి.
ఇదిగోండి నేను అక్కడ టీవీ చూస్తూ ఉన్నాను అనమాట. అసలు బకెట్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టేసా పోయి ఆడుకుంటాయిలే అనేసి. లేదు నేను అక్కడ కూర్చున్నా కదా, వచ్చేసి అన్నీ కూర్చుంటూ ఉంటాయి. కాసేపు అటు టీవీ చూస్తూ అటు ఇటు చేస్తే టీవీ చూడడం మనకి ఏం తెలిసిందిలే కానీ ఏదో సౌండ్ వస్తున్నట్టుగా చూస్తూ ఉంటాయి అనమాట. నేను ఐరన్ చేసుకుంటే కూడా కింద ఫ్లోర్ దగ్గర కూర్చొని ఐరన్ చేసుకుని అనుకో సోఫా పక్కన అవి పోయి సోఫా కింద కూర్చొని చూస్తూ ఉంటాయి, లేకపోతే కాసేపు పడుకుంటూ ఉంటాయి. ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. అట్లా ఎత్తుకునే నాకు కూడా ఇష్టం అట్లా ఎత్తుకోవడము. మంచిగా పడుకుంటే అట్లా ఎత్తుకుంటేనైతే చిన్నపిల్లల్లాగా ఎంత ముద్దగా పడుకుంటాయో. మా చెల్లెకైతే ఎప్పుడైనా వీడియో కాలింగ్ చేసినప్పుడు చూపిస్తే ఏంది కోళ్ళని ఇట్లా కూడా చేస్తారా అంటుండే అనమాట. వాడికి ఇట్లా టవాలు చుట్టడం, గట్లా ఎత్తుకోవడం, గట్లా పెట్టుకోవడం, బెడ్ మీద కూడా పండబెట్టుకుంటా అంటుండే. మనకి ఇష్టం ఉంటే అది ఎఫెక్షన్ కదా, అలా ఏం అనిపించదు కదా. వాటికి మేము మళ్ళీ నీట్గా ఉంచేవాళ్ళము. చెప్పా కదా మట్టి కూడా నీట్గా రెగ్యులర్గా మార్చేదాన్ని. వాటికి వీక్లో 1 or 2 స్నానం కూడా చేయించేవాళ్ళం. పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే పైప్తో వాటర్ కొట్టేసి మంచిగా చేసేస్తే మళ్ళీ మనం కిందికి వచ్చేటైకి మంచిగా ఆరిపోతుండే, అప్పుడు ఫ్రెష్గా ఉంటుండే అనమాట. పడుకుంటే మా చిన్నోడు బెడ్ మీద మంచిగా వాటికి టవాల్ చుట్టి పెట్టేసేవాడు కదా, మంచిగా అట్లే పడుకుంటుండే. వాటికి అలా టవాల్ చుడితే కూడా దానిలో అసలు పాటి పోకపోయేవి, అసలు తీసేసాకే పోయేవి. ఒకవేళ వాటికి అర్జెంట్ వచ్చింది అనుకుని దానిలోకి ఫాస్ట్గా బయటకు వచ్చేసి అప్పుడు పోయేవి. కానీ టవాల్ రోల్ చేసి పెడితే మాత్రం టవాల్ అస్సలు పోకపోయేవి. అసలు వాటి యొక్క తెలివికి మెచ్చుకోవాలనిపించేది. చిన్న పాటిపోతుంది నాన్న అంటే అస్సలు పోవు మమ్మీ చూడు అంటుంది. నిజంగానే పోకపోయేవి అస్సలు. మనం ఎత్తుకున్నా కానీ అస్సలు పోవు. మనం ఒకవేళ ఎత్తుకున్నప్పుడు పార్టీ వచ్చింది అనుకోండి, అవి ఇంకా విదిలించుకోవడం చూస్తాయన్నమాట. ఇంకా నేను వెళ్ళిపోతాను మనం ఇంకా అయినా అట్లా పట్టుకున్నాం అనుకోండి, మనకు అర్థం కాక అప్పుడు పోతుంది. దాంట్లో కూడా గ్రీన్ది పోతుంది, గ్రీన్ది పోదు పార్టీ, ఎల్లోది అయితే పోతుంది. అది కాసేపు విదిలించుకుని మనం వదిలేదు అనుకోండి పోతుంది. ఇంకా గ్రీన్ది అస్సలు ఊరుకోదు. ఇంకా మనం వదిలేసే దాకా పట్టేసి వదిలించుకొని దిగేసి పాటిపోతాను. ఇంత మంచిగా అనిపిస్తుంది అసలు వాటిని చూసి. చూడండి అలా చేత్తో నిమురుతూ ఉంటే మంచిగా పడుకుంటాయి. అవి ఎంత బుద్ధిగా పడుకుంటాయో అలా పడుకోబెట్టేసి ఇంకా మంచిగా మామిడి కూడా హోంవర్క్ రాసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. మన చేతి మీద కూర్చోబెట్టుకుని మంచిగా కూర్చుంటుంది. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా, నాకు చేతి పెయిన్ వస్తుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు చేతి మీద ఏం కూర్చోబెట్టుకోవాలి. ఎంతకుముందు మనము చేతి మీద కూర్చోబెట్టుకుని మంచిగా ఎంతసేపు అయినా అట్లే కూర్చుంటాయి. లేదంటే మనం కూర్చున్నాం అనుకోండి, మనం కాళ్ళ మీద కూర్చుని కూడా మంచిగా కూర్చుంటే పడుకుంటే అట్లా ఇట్లా చేతితో మనం నివ్వనట్టు అంటే మంచిగా నిద్రపోతూ ఉంటాయి. చూడండి మావాడు ఇప్పుడు చెద్దరు కప్పుకొని పడుకున్నాడు కదా, నేను అటు ఇటు చూస్తున్నాను బయటకు వేసి వచ్చి, ఏంటి కోడి పిల్లలు లేవు మా చిన్నోడు ఒకడే పడుకున్నాడు అని డౌట్ వచ్చింది. ఇది చెద్దర్లో కప్పేసుకొని కోడి పిల్లలు కూడా పెట్టేసుకున్నట్టున్నాడు అని. లేవమ్మా అని ఇంకా కొంచెం కిందికి అని చూసేటప్పటికి అదిగోండి మంచి కింది వరకు పెట్టేసుకొని పడుకున్నాను. అవి కూడా అట్లే మంచిగా పండుకుంటాయి. అయ్యో నిండగా కప్పేసిండ్రు కదా, అమ్మో సఫికేషన్గా ఉండవు అనుకోవు, అవి మంచిగా వండుకుంటాయి. దాన్ని పిలిస్తే వస్తలేవు. ఇంకా మంచి ఏసీ వేసుకున్నారు, చెద్దరు కప్పుకుని వండుకున్నారు, చల్లగా వెచ్చగా హాయిగా ఉంది బతికి. ఇంత ముద్దుగా క్యూట్గా అనిపిస్తాయి అసలు. మావాడు మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు మంచిగా క్యూట్గా ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్దగా నాకు అట్లా లేవంటే ఎవరైనా అంతే నాన్న, పిల్లలైనా చిన్నగా ఉన్నప్పుడు క్యూట్గా ఉంటారు, పెరిగే కొద్దీ ఆ యొక్క క్యూట్నెస్ అనేటువంటిది ఉండదు నాన్న అంటే అవునా మమ్మీ అంటున్నాడు. అంతే కదా, పిల్లలైనా కానీ చిన్నగా ఉన్నప్పుడు మంచిగా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది. పెద్దగా అయ్యాక ఫేస్లో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, పెట్స్ అయినా అంతే. ఏమంటారు అవునా కదా. మీకు నచ్చాయా మా కోడి పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి దోస్తులు, షేర్ చేయండి ఎవరికైనా కోడి పిల్లలు అంటే ఇష్టం ఉంటే.